హలో అండి, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నాము అని అంటే సిఎంఏ అనే కోర్స్ గురించి వివరాలన్నీ తెలుసుకోబోతున్నాం. అసలు ఈ సిఎంఏ కోర్స్ అంటే ఏంటి, దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పుడు 10th చదివే పిల్లలకి, లేదంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి ఎగ్జామ్స్ టెన్షన్ ఎంత ఉంటుందో, ఆ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్ టెన్షన్ ఎంత ఉంటుందో, ఎగ్జామ్స్ అయిన తర్వాత ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే కన్ఫ్యూజన్ కూడా చాలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ సిఎంఏ అనే కోర్స్. సో ఇలాంటి ఒక ప్రొఫెషనల్ కోర్స్ ఉందని, వాటి గురించి వివరాలని చెప్పడం కోసం ఈ పర్టికులర్ వీడియో. అసలు ఈ సిఎంఏ అంటే ఏంటి అని అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. సో ఆ సిఎంఏ ఫుల్ ఫామ్ ఏంటి అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇప్పుడు ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నాము అంటే అసలు సిఎంఏ అంటే ఏంటి, దాని ఫోకస్ ఏరియా ఏంటి, కోర్స్ స్ట్రక్చర్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, డ్యూరేషన్ ఏంటి, కాస్ట్ ఏంటి అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ ఏంటి, వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇప్పుడు సిఎంఏ కోర్స్ గురించి చెప్పే కంటే ముందు నేను మీకు ఈ ముగ్గురు గురించి చెప్పాలనుకున్నాను. ఈ ముగ్గురు ఎవరు అంటే సిఏ, సిఎంఏ, సిఎస్. సో వీళ్ళ ముగ్గురిని అన్నదమ్ములు అనొచ్చు, లేదంటే తోబుట్టువులు అనొచ్చు. ఈ మూడు ప్రొఫెషనల్ కోర్సెస్. వీటి గురించి మార్కెట్ లో అవగాహన తక్కువగా ఉన్న, అంటే జనాల మధ్యలో వీటి గురించి ఎక్కువగా తెలియకపోయినా మార్కెట్ లో ఈ మూడు కోర్సెస్ కున్న వాల్యూ మాత్రం చాలా ఎక్కువ. సో మూడు ప్రొఫెషనల్ కోర్సెస్ ఏంటి అని అంటే సిఏ, సిఎంఏ, సిఎస్. ఇప్పుడు సిఎంఏ నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. రెండోది సిఏ అంటే చార్టెడ్ అకౌంటెన్సీ. మూడోది సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. సో ఈ మూడు అనేవి ప్రొఫెషనల్ కోర్సెస్. ఇప్పుడు మనం ఈ వీడియోలో సిఎంఏ అనే కోర్స్ గురించి చూడబోతున్నాము. ఈ సిఎంఏలో కూడా 2 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి యుఎస్సిఎంఏ అంటే సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. ఇంకొకటి ఇండియన్ సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ. మనం ఈ వీడియోలో ఇండియన్ సిఎంఏ గురించి చూడబోతున్నాము. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏంటి అని అంటే యుఎస్సిఎంఏ సర్టిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ లో వ్యాలిడ్ గా ఉంటుంది అని అంటే మీరు ఎక్కడైనా అదర్ కంట్రీస్ కి వెళ్ళి కూడా మీరు ఆ సర్టిఫికేట్ తోటి జాబ్ చేయొచ్చు. కానీ ఇండియన్ సిఎంఏ చేస్తే సర్టిఫికేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో అప్లికబుల్ గా ఉంటుంది అండ్ కొన్ని కంట్రీస్ లో మాత్రమే అది అప్లికబుల్ గా ఉంటుంది అదర్ దాన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొన్ని అరబ్ కంట్రీస్, కువైత్, ఖతార్ ఇలాంటి వాటిల్లో మాత్రమే ఇండియన్ సిఎంఏ అనేది వ్యాలిడ్ సర్టిఫికేషన్ గా ఉంటుంది. అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఇండియన్ సిఎంఏ వ్యాలిడ్ కాదు. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వీడియోలో ఇండియన్ సిఎంఏ గురించి చూడబోతున్నాము. అసలు సిఎంఏ కోర్స్ అంటే ఏంటి, దాని గురించి మనం చూడబోతున్నాము. సిఎంఏ సర్టిఫైడ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ ఇది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. అంటే మీరు ప్రొఫెషనల్ కోర్స్ చేయబోతున్నారు, దానికంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి అది ఒక ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ ని ఎవరు ఆఫర్ చేస్తున్నారు అని అంటే ఐసిఎంఏఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. పేరేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, కానీ దాన్ని షార్ట్ గా మనం ఐసిఎంఏఐ అని అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక కోర్స్ మీరు చేస్తున్నారు అని అంటే దానికంటే ఒక యూనివర్సిటీనో, బోర్డో, ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలాగే సిఎంఏ కోర్స్ కి ఇన్స్టిట్యూట్ అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, దాన్ని షార్ట్ గా మనం ఐసిఎంఏఐ అని అంటాం. ఇప్పుడు కోర్స్ గురించి తెలుసుకునే ముందు ఇన్స్టిట్యూట్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇది ఫస్ట్ 1944 లో అప్పట్లో ఉండే కంపెనీస్ యాక్ట్ 1913 కింద ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా స్టార్ట్ చేశారు. దాని తర్వాత 1959 లో ఒక స్పెషల్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొచ్చారనమాట. దాన్నే కాస్ట్ అండ్ వర్క్ అకౌంటెంట్స్ యాక్ట్ అని అన్నారు. దాని తర్వాత 2012 లో దీని పేరు మార్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మనం చూసుకునే ఐసిఎంఏఐ అని మార్చారనమాట. ఇక్కడ నేను మీకు చెప్పాలి అని అనుకుంది ఏంటి అని అంటే వీళ్ళు చాలా మందికి ఐసిడబ్ల్యూఏఐ అనే కోర్స్ గురించి ఖచ్చితంగా తెలుసుంటుంది కదా. ఇప్పుడు దాని పేరు మార్చి సిఎంఏ అని అన్నారు. ఇప్పుడు సిఎంఏ అన్న వెంటనే చాలా మంది దాన్ని కొత్త కోర్స్ అని అనుకుంటున్నారు. అస్సలు కాదు, కొత్త కోర్స్ అయితే కానీ కాదు. మీకు ఇంకా డౌట్ గా ఉంది, నమ్మలేకపోతున్నారు అని అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు కదండి, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏమన్నారు అని అంటే అప్పట్లో ఆయన సినిమాకి వచ్చే స్టార్టింగ్ స్టేజ్ లో ఐసిడబ్ల్యూఏఐ అనే కోర్స్ చేద్దామని అనుకున్నారంట. ఒకవేళ సినిమాలో రాణించకపోతే ఐసిడబ్ల్యూఏఐ అనే కోర్స్ చదువుదామని అనుకున్నారంట. సో అప్పట్లో ఆయనే ఐసిడబ్ల్యూఏ కోర్స్ చేయాలి అని అనుకున్నారు అని అంటే ఇది కొత్త కోర్సా? అస్సలు కాదు.
కానీ ఏంటి అని అంటే అప్పట్లో ICWAI అని పిలిచేవాళ్ళు, ఇప్పుడు దాని పేరు మార్చి CMA అని అంటున్నారు. అంతే తేడా, పెద్ద తేడా ఏం లేదు. సో ఇది కొత్త కోర్స్ అయితే కానే కాదు. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అని అంటే కోల్కతాలో లొకేటెడ్ గా ఉంటుంది. బట్ 4 రీజనల్ కౌన్సిల్స్ కోల్కతా, చెన్నై, ఢిల్లీ, ముంబైలో దీని ఆపరేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఇది ఇన్స్టిట్యూట్ గురించి. ఇప్పుడు ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని చూసుకుంటే, అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఇంజనీరింగ్ చేస్తున్నారు అని అనుకోండి, కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అని అనుకోండి, దేని గురించి చదువుతున్నారు? కంప్యూటర్స్ గురించి నేర్చుకుంటున్నారు. అదే ఒకవేళ మీరు డాక్టర్ చేస్తున్నారు అంటే వైద్యం గురించి నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు మీరు CMA చేస్తున్నారు అని అంటే మీరు దేని గురించి నేర్చుకుంటున్నారో మీకు తెలియాలి కదా. అదే ఈ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. దీన్ని ఇప్పుడు ఈ వర్డ్స్ చూస్తుంటే మీకు తెలియకపోయి ఉండొచ్చు, బట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఇది అర్థం చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అముల్ డైరీస్ తీసుకున్నారు అని అనుకోండి, అముల్ పేరు వినే ఉండుంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు? పాలు తయారు చేస్తారు, ప్యాకెట్ పాలు తయారు చేస్తారు. ఆ పాలను యూజ్ చేసి వాళ్ళు స్వీట్స్ చేస్తూ ఉంటారు, ఐస్ క్రీమ్స్ చేస్తూ ఉంటారు. సో అముల్ అనేది డైరీ. సారీ. ఇప్పుడు అముల్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్ లో ఎక్కడ స్టార్ట్ చేసి ఉంటారు? ఏదైనా ఒక రూరల్ ఏరియా అంటే పల్లెటూరులో ఎక్కడైనా స్టార్ట్ చేసి ఉంటారా? లేదు, అర్బన్ ఏరియాస్ లో స్టార్ట్ చేసి ఉంటారు. ఎందుకు? రూరల్ ఏరియాస్ లో ప్యాకెట్ పాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించు, ప్యాకెట్ పాల అవేం వద్దు అని అనుకుంటారు. కానీ అర్బన్ ఏరియాస్ లో ప్యాకెట్ పాలు అయినా సరే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడైతే డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అక్కడే కంపెనీ స్టార్ట్ చేస్తే డబ్బులు బాగా వస్తాయి కదా. సో దాన్ని ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటాం. ఫైనాన్స్ అంటే ఏంటి? డబ్బులకి సంబంధించింది. సో ఆ ఫైనాన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అన్న దాని గురించే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని చెప్పి మీరు ఇక్కడ నేర్చుకుంటారు. సో ఎక్కడ కంపెనీ స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేస్తే బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్ ఎక్కడ ఎక్కువగా వస్తుంది, వీటి గురించి నేర్చుకునేదే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసేసారు అని అంటే ఖర్చులు ఉంటాయి కదా. మెషినరీ కొనాలి, దానికి తయారు చేయడానికి రా మెటీరియల్స్ తీసుకోవాలి, లేబర్ ని తెచ్చుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వీటన్నిటిని కాస్ట్ అని అంటాం, అంటే ఖర్చులు. ఇప్పుడు ఈ ఖర్చులు చేస్తే సరిపోదు కదా, వాటిని రాసుకోవాలి, ఒక ప్రాపర్ బుక్ లో ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. దాన్ని మనం కాస్ట్ అకౌంటింగ్ అని అంటాం. అంటే చేసే ఖర్చులు ఎంత ఖర్చు అవుతుంది, ఆ కాస్ట్ ని మనం ఎలా రాసుకుంటున్నాము, దాని గురించి మీరు చదువుకునేది కాస్ట్ అకౌంటింగ్. ఇప్పుడు లెక్కలు రాసుకుంటే మాత్రం సరిపోతుందా? ఆ లెక్కలు ఎలా వచ్చాయి, దాన్ని ఎక్కడ తగ్గించవచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఎలా అవుతుంది, ఎక్కడ ఎక్కువగా ఖర్చు చేస్తున్నాము, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి కదా. దాన్ని చేసేది కాస్ట్ ఆడిటింగ్ అని అంటాం. ఈ కాస్ట్ ఆడిటింగ్ చేసాము అని అంటే ఎక్కడ అనవసరంగా ఖర్చులు అవుతున్నాయో అది తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. సో దాని గురించి మీరు నేర్చుకునేది కాస్ట్ ఆడిటింగ్. ఇప్పుడు సంపాదిస్తున్నారు అంటే డబ్బులు వస్తున్నాయి కదా, దానికి మీరు ట్యాక్స్ అనేది కట్టాలి కదా. సో దాన్ని మీరు టాక్సేషన్ లో నేర్చుకుంటారు. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సేషన్ గా ఉంటుంది. అంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ గా గవర్నమెంట్ కి కట్టేది, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది GST ఫామ్ లో మీరు కడతారు అనమాట. సో వాటి గురించి కూడా ఇన్ డీటెయిల్ గా మీరు తెలుసుకుంటారు. అది కాకుండా లా గురించి మీరు నేర్చుకుంటారు. లా అంటే ఇక్కడ ఏదో క్రిమినల్ లా గురించి మీరు నేర్చుకోరు. క్రిమినల్ లా అనేది లాయర్ వాళ్ళ కోసం, మన కోసం కాదు. మరి ఇక్కడ మీరు నేర్చుకునే లా ఏంటి అని అంటే కంపెనీస్ యాక్ట్ గురించి మీరు నేర్చుకుంటారనమాట. సో కంపెనీస్ అనేది ఎలా ఫామ్ చేయాలి, వాటి ఇన్కార్పొరేషన్ ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, ఏ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి ఫార్మ్స్ ఫైల్ చేయాలి, వీటన్నిటి గురించి మీరు లా అనే సబ్జెక్ట్ లో నేర్చుకుంటారు. అలా కాకుండా మీరు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ గురించి కూడా నేర్చుకుంటారు. సో వీటన్నిటినీ కలిసి మీరు CMA అనే కోర్స్ లో మీరు నేర్చుకుంటారు. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫార్మ్స్ లో మీకు ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో ఎక్కడ డబ్బులు ఉన్నాయో అక్కడ CMA ఉంటారండి, అంతే. ఇప్పుడు కోర్స్ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ కోర్స్ ఎలా ఉంటుంది అని అంటే 3 లెవెల్స్ లో ఈ కోర్స్ అనేది ఉంటుంది. లెవెల్ 1 CMA ఫౌండేషన్, లెవెల్ 2 CMA ఇంటర్ అని అంటాం, లెవెల్ 3 ని CMA ఫైనల్ అని అంటాం. ఇప్పుడు లెవెల్ 1 CMA ఫౌండేషన్ చూసుకుంటే లెవెల్ 1 లో మనకు 4 పేపర్స్ ఉంటాయి. ఈ 4 పేపర్స్ కూడా MCQs ఫార్మాట్ లో ఉంటాయి. అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఒక 4 ఆప్షన్స్ వస్తారు. ఆ 4 ఆప్షన్స్ లో మీరు ఏది కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయాలి, అంతే. సో MCQs ప్యాటర్న్ లో ఉంటుంది అనమాట. 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ లాస్, పేపర్ 2 ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, పేపర్ 3 ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్, పేపర్ 4 ఫండమెంటల్స్ ఆఫ్ బిజినెస్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్. ఇలా మీకు 4 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు పాసింగ్ క్రైటీరియా ఎలా ఎంత మార్క్స్ వస్తే పాస్ అవ్వచ్చు అని చూసుకుంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ లో అంటే పర్ సబ్జెక్ట్ మీకు 40 మార్క్స్ వస్తే
మీరు పాస్ అయినట్టు. అంటే పేపర్ 1 లో 40 మార్క్స్, పేపర్ 2 లో 40 మార్క్స్, పేపర్ 3 లో 40 మార్క్స్ అండ్ పేపర్ 4 లో 40 మార్క్స్. ఇలా 100 మార్క్స్ కి మీరు అన్ని పేపర్స్ లో 40 మార్క్స్ తెచ్చుకుంటే మీరు ఆ పర్టికులర్ పేపర్ క్లియర్ చేసేసినట్టు. కానీ అది మాత్రం సరిపోదు. అగ్రిగేట్ గా అంటే టోటల్ లో 400 మార్క్స్ కి మీకు 200 మార్క్స్ వచ్చి ఉండాలన్నమాట. అప్పుడు మీరు ఆ ఎంటైర్ గ్రూప్ ని క్లియర్ చేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అయితే సిఎంఏ ఫౌండేషన్, ఎందుకంటే అందులో ఒక సబ్జెక్ట్ ఉంది మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అని చెప్పి. సో అలా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి సిఎంఏ ఫౌండేషన్ మీరు రాయగలుగుతారు. బట్ ఒకవేళ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకుండా మాకు మ్యాథ్స్ చాలా టఫ్ అని అనుకునే వాళ్ళ కోసం క్యాట్ కోర్స్ అనేది కొత్తగా తీసుకొచ్చారు అనమాట. సో ఈ క్యాట్ కోర్స్ కూడా ఎంట్రీ లెవెల్ సిఎంఏ ఫౌండేషన్ లానే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ క్యాట్ కోర్స్ ని తీసుకోవచ్చు. సో క్యాట్ కోర్స్ లో కూడా 4 పేపర్స్ ఉంటాయి, 4 ఎంసీక్యూస్ పేపర్ ప్యాటర్న్ లోనే ఉంటుంది. పేపర్ 1 ఫండమెంటల్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ 2 అప్లైడ్ బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ లాస్, పేపర్ 3 ఫైనాన్షియల్ అకౌంటింగ్ 2, పేపర్ 4 స్టాట్యుటరీ కంప్లయన్స్. సో ఇందులో మ్యాథ్స్ పేపర్ ఉండదు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని వాళ్ళ కోసం ఈ క్యాట్ కోర్స్. ఇందులో పాసింగ్ క్రైటీరియా అన్ని నార్మల్ గానే ఉంటాయి. ఇప్పుడు సిఎంఏ ఫౌండేషన్ కి మీరు చేసే ఖర్చు డిఫరెంట్ గా ఉంటుంది. క్యాట్ కోర్స్ కి మీరు సపరేట్ గా రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఈ క్యాట్ కోర్స్ మీరు రాయాలని అనుకుంటే కోర్స్ ఫీజ్ అనేది 12,660 రూపీస్ ఉంటుంది. ఇది కాకుండా ఎగ్జామ్ ఫీజ్ అనేది ఎక్స్ట్రాగా పే చేయాలి ఉంటుంది. సో ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని స్టూడెంట్స్ కోసం క్యాట్ కోర్స్. ఇందులో మేజర్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. అది సిఎంఏ ఫౌండేషన్ లో లేదు, క్యాట్ కోర్స్ లో కూడా నెగటివ్ మార్కింగ్ అనేది లేదు. అంటే మీరు ఒకవేళ ఆన్సర్ తప్పుగా రాశారు అని అంటే దానికి ఎక్స్ట్రా మార్క్స్ తీసేయడము అనేది మన సిఎంఏ ఫౌండేషన్ కోర్స్ లో లేదు. సో నో నెగటివ్ మార్కింగ్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 2 సిఎంఏ ఇంటర్. సిఎంఏ ఫౌండేషన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా లెవెల్ 2 కి వస్తారు, సిఎంఏ ఇంటర్. ఈ సిఎంఏ ఇంటర్ లో 2 గ్రూప్స్ ఉంటాయి, గ్రూప్ 1, గ్రూప్ 2. గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు గ్రూప్ 1 లో 4 పేపర్స్ తీసుకుంటే పేపర్ 5 బిజినెస్ లాస్ అండ్ ఎథిక్స్, పేపర్ 6 ఫైనాన్షియల్ అకౌంటింగ్, పేపర్ 7 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సేషన్, పేపర్ 8 కాస్ట్ అకౌంటింగ్. అలానే గ్రూప్ 2 లో కూడా 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 9 ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్, పేపర్ 10 కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్, పేపర్ 11 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ డేటా అనలిటిక్స్ అండ్ పేపర్ 12 మేనేజ్మెంట్ అకౌంటింగ్. సో ఇలా గ్రూప్ 1 లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 2 లో 4 పేపర్స్ ఉంటాయి. కానీ సిఎంఏ ఫౌండేషన్ లానో క్యాట్ కోర్స్ లానో ఉట్టి ఎంసీక్యూస్ మాత్రమే ఉండవు. ఎంసీక్యూస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాబ్లమెటిక్ కూడా ఉంటుంది. అంటే థియరీ అని అంటే క్వశ్చన్ ఇచ్చి మీరు ఆన్సర్ రాసేలా ఉంటుంది, ప్రాబ్లం అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా ఉంటుంది. సో 3 డిఫరెంట్ కేటగిరీస్ లో అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి. పాసింగ్ క్రైటీరియా మనం ఫౌండేషన్ లో చూసిన దానిలానే ప్రతి సబ్జెక్ట్ లో మీకు 40 మార్క్స్ వచ్చి ఉండాలి, అగ్రిగేట్ గా మీకు 50 మార్క్స్ వచ్చి ఉండాలి. ఇందులో కూడా ప్రతి ఒక్క పేపర్ 100 మార్క్స్ టోటల్ లో ఉంటుంది. సో ఇది లెవెల్ 2 గురించి. ఇప్పుడు లెవెల్ 3కి వస్తే లెవెల్ 3 సిఎంఏ ఫైనల్ అని అంటాము. ఇది లాస్ట్ స్టేజ్. ఇందులో కూడా 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 3 లో 4 పేపర్స్ ఉంటాయి, గ్రూప్ 4 లో 4 పేపర్స్ ఉంటాయి. గ్రూప్ 3 చూసుకుంటే పేపర్ 13 కార్పొరేట్ అండ్ ఎకనామిక్స్ లాస్, పేపర్ 14 స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, పేపర్ 15 డైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ఇంటర్నేషనల్ టాక్సేషన్, పేపర్ 16 స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. అలానే గ్రూప్ 4 లో 4 పేపర్స్ చూసుకుంటే పేపర్ 17 కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్, పేపర్ 18 కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్, పేపర్ 19 ఇండైరెక్ట్ ట్యాక్స్ లాస్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు పేపర్ 20 తీసుకుంటే ఇది ఎలెక్టివ్ పేపర్ అని అంటాం. ఎందుకు అని అంటే పేపర్ 20 లో మాత్రమే ఏబిసి అని 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఈ మూడిట్లో మీకు ఏది కావాలో మీరే చూస్ చేసుకొని దాన్ని మీ పేపర్ గా మీరు ఎన్నుకోవచ్చు. సో పేపర్ 20 లో ఎలెక్టివ్ పేపర్ ఉంది. ఇందులో ఏబిసి 3 పేపర్లు మీకు ఏ పేపర్ కావాలో మీరు చూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇది గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 లో ఉన్న పేపర్స్. ఇది కూడా లెవెల్ 2 లానే ఎంసీక్యూస్ ఉంటుంది, థియరీ ఉంటుంది, ప్రాబ్లమాటిక్ కూడా ఉంటుంది. పాసింగ్ క్రైటీరియా సేమ్. ప్రతి ఒక్క పేపర్ 100 మార్క్స్ కి ఉంటుంది. మీరు పాస్ అవ్వాలి అని అంటే 40 మార్క్స్ వచ్చి ఉండాలి. అగ్రిగేట్ 400 మార్క్స్ కి మీకు 200 మార్క్స్ వచ్చి ఉండాలి. అలా వస్తే మీరు లెవెల్ 3 కూడా క్లియర్ చేసేసినట్టే. ఇప్పుడు ఇందులో నేను మీకు చెప్పాలి అని అనుకుంది ఏంటి అని అంటే లెవెల్ 2 లో 2 గ్రూప్స్ ఉన్నట్టు లెవెల్ 3 లో కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఇది మీరు గ్రూప్ 1 రాసిన తర్వాతే గ్రూప్ 2 రాయాలి అన్న క్రైటీరియా లేదు. సో మీరు గ్రూప్ 2 లేదంటే గ్రూప్ 1 రెండిట్లో ఏదన్నా ముందు చూస్ చేసుకొని రాయొచ్చు. అలానే లెవెల్ 3 లో కూడా గ్రూప్ 3 రాసిన తర్వాత గ్రూప్ 4 రాయాలి అని లేదు. మీరు ఫస్ట్ గ్రూప్ 4 రాసి దాని తర్వాత గ్రూప్ 3 రాయొచ్చు. కానీ సపరేట్ పేపర్స్ తీసుకొని రాసే ఇది లేదు.
మీరు గ్రూప్ వైజ్ గా పేమెంట్ చేసి మీరు గ్రూప్ వైజ్ గా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అది ఇప్పుడు సిఎంఏ రోడ్ మ్యాప్ చూసుకుంటే, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జరుగుతుంది ఈ సిఎంఏ కోర్స్ అని చూస్తే, ఫస్ట్ అడ్మిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. అడ్మిషన్ ఇప్పుడు మనం చూసినట్టు మీరు ఫౌండేషన్ సైడ్ నుంచి కూడా రావచ్చు. సో త్రూ ఫౌండేషన్ కోర్స్ మీరు రావచ్చు, లేదంటే త్రూ డైరెక్ట్ ఎంట్రీ కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు ఫౌండేషన్ కోర్స్ నుంచి వస్తున్నారు అని అంటే 10th క్లాస్ పాస్ అయిన వెంటనే మీరు సిఎంఏ కోర్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫౌండేషన్ కోర్స్ లో అడ్మిషన్ తీసుకొని 10th క్లాస్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్ కి. కానీ 12th క్లాస్ పాస్ అయిన తర్వాతే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. ప్రిపరేషన్ మీరు 10th క్లాస్ నుంచే చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా ఐఐటీస్ వాళ్ళు చేస్తున్నారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి 10th క్లాస్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు కదా, అలా 10th క్లాస్ నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 12th ఎగ్జామ్ అయిన తర్వాత సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ మీరు రాయొచ్చు. సో సిఎంఏ ఫౌండేషన్ క్లియర్ అయిన తర్వాత డైరెక్ట్ గా మీరు లెవెల్ 2కి వెళ్ళిపోతారు, ఇంటర్మీడియట్ కి. అదే ఒకవేళ మీరు ఫౌండేషన్ కాకుండా డైరెక్ట్ ఎంట్రీ తోటి వస్తున్నారు అని అంటే గ్రాడ్యుయేషన్ చేస్తే మీరు ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ రాసేయచ్చు. అదర్ దెన్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్, ఒకవేళ ఫైన్ ఆర్ట్స్ లేదంటే మ్యూజిక్ లో మీరు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే అది సరిపోదు. ఇంకేదైనా గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్ గా ఫౌండేషన్ రాయకుండా ఇంటర్ లెవెల్ ఎగ్జామ్ రాయొచ్చు. అలానే మనం ఇప్పుడు క్యాట్ కోర్స్ చూసాం కదా, అంటే సిఎంఏ ఫౌండేషన్ కాకుండా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాని స్టూడెంట్స్ కి క్యాట్ కోర్స్ అనుకున్నాం కదా. సో ఒకవేళ మీరు ఆ క్యాట్ కోర్స్ నుంచి వస్తున్నారు అని అంటే అప్పుడు కూడా మీరు సిఎంఏ ఫౌండేషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ సిఏ ఇంటర్ రాశారు అని అంటే మన స్టార్టింగ్ లో ప్రొఫెషనల్ కోర్సెస్ లో సిఏ కోర్స్ చూసాం కదా, చార్టెడ్ అకౌంటెన్సీ. సో ఆ చార్టెడ్ అకౌంటెన్సీలో మీరు సిఏ ఇంటర్ లెవెల్ 2 ఎగ్జామ్ పాస్ అయిపోయారు అని అంటే ఇందులో మీరు సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాయొచ్చు. అలానే ఒకవేళ మీరు ఇంజనీర్ అయితే, క్వాలిఫైడ్ ఇంజనీర్ అయితే సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయకుండా డైరెక్ట్ గా లెవెల్ 2 ఎగ్జామ్ మీరు రాయొచ్చు. సో ఇప్పుడు ఇలా ఫౌండేషన్ అంటే ఫస్ట్ లెవెల్ క్లియర్ అయిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ కోర్స్ కి ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకొని లెవెల్ 2ని మీరు పాస్ అవ్వాలి. లెవెల్ 2 పాస్ అయిన తర్వాత మీరు ఫైనల్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ రాసే ముందు మీకు ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఒక ఫర్మ్ కానీ ఏదైనా ఒక కంపెనీకి కానీ వెళ్ళి అక్కడ పని నేర్చుకుంటారు అనమాట. సో అక్కడ ట్రైనింగ్ చేస్తారు. ఫైనల్ ఎగ్జామ్ రాయకంటే ముందు మీరు 15 months మ్యాండేటరీగా ట్రైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని కూడా అంటాము, లేదంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ అని కూడా అంటారు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ 15 months మీరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఫైనల్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆ ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకేముంటుంది, మీరు క్వాలిఫై అయిపోయారు అని అంటే ఇంకా మీరు సిఎంఏ అయిపోయినట్టే. సో ఇది ఎంటైర్ రోడ్ మ్యాప్, అంటే కోర్స్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు రిజిస్ట్రేషన్, అసలు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి అని అంటే 1 year లో 2 attempts ఎగ్జామ్ ఉంటుందండి. అంటే 1 year లో జూన్ అటెంప్ట్ లో ఒకసారి ఎగ్జామ్ వస్తుంది, డిసెంబర్ అటెంప్ట్ లో ఒకసారి ఎగ్జామ్ వస్తుంది. ఒకవేళ మీరు జూన్ అటెంప్ట్ లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే జనవరి 31st కల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే మీరు డిసెంబర్ అటెంప్ట్ లో ఎగ్జామ్ రాయాలి అని అనుకున్నారు అని అంటే జూలై 31st కల్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా మీరు రిజిస్టర్ అయిపోయారు అని అంటే మీరు ఆ అటెంప్ట్ కి ఎగ్జామ్ రాయొచ్చు. ఇప్పుడు ఎంటైర్ గా ఈ కోర్స్ అవ్వడానికి మాకు ఎంత టైం పడుతుంది అని అంటే సిఎంఏ ఫౌండేషన్ కి మీకు వ్యాలిడ్ గా ఒక 6 months డ్యూరేషన్ అనేది కావాలి. మీరు ప్రిపరేషన్ కి మీరు చదువుకుని నేర్చుకోవడానికి ఒక 6 months టైం పడుతుంది. ఆ 6 months మీరు సిఎంఏ ఫౌండేషన్ కి అలాట్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయిపోవచ్చు. అలానే సిఎంఏ ఇంటర్ కి 12 months ఎందుకంటే 6 months కి ఒకసారి ఎగ్జామ్ వస్తుంది కదా. సో మీరు ఒకవేళ సింగిల్ గ్రూప్ ఇద్దాము అని అనుకుంటున్నారు అని అంటే 6 months తర్వాత ఒక గ్రూప్ రాసి మళ్ళీ 6 months తర్వాత ఒక గ్రూప్ రాసి అలా 12 months లో మీరు సిఎంఏ ఇంటర్ ని క్వాలిఫై అవ్వచ్చు. లేదు ఒకేసారి రాయాలి అని అనుకుంటున్నాము అని అంటే 2 groups ని ఒకే అటెంప్ట్ లో రాయొచ్చు. అలానే సిఎంఏ ఫైనల్ కి కూడా 12 months టైం అని అనుకున్నాము. గ్రూప్ 3 కి ఒక అటెంప్ట్, గ్రూప్ 4 కి ఒక అటెంప్ట్. ఇలా మీరు తీసుకుంటే టోటల్ సిఎంఏ కోర్స్ కి 2.5 years టైం పడుతుంది, అంటే 2.5 years టైం పడుతుంది. ఇందులో మధ్యలో ఉండే ఆ 15 months ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ ని నేను కన్సిడర్ చేయలేదు. ఎందుకు అని అంటే సిఎంఏ ఇంటర్ అయిన వెంటనే, అంటే సిఎంఏ ఇంటర్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీరు ఎగ్జామ్ రాయక ముందే ప్రాక్టికల్ ట్రైనింగ్ కి అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఎగ్జామ్ సిఎంఏ ఇంటర్ కంప్లీట్ అవ్వక ముందే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ కి వెళ్ళి అలా పని చేస్తూనే మీరు సిఎంఏ ఫైనల్ కి ప్రిపేర్ అవ్వచ్చు. సో అలా
అందుకని ఆ 15 months కన్సిడర్ చేయలేదు. సో ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం చూసుకుంటే 2.5 years లో మీరు ఎంటైర్ సిఎంఏ కోర్స్ ని క్వాలిఫై అయిపోవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సిఎంఏ కోర్స్ అంటే ఆల్రెడీ విన్న వాళ్ళకి ప్రొఫెషనల్ కోర్స్ అంటున్నారు కాబట్టి అది చాలా టఫ్ గా ఉంటుందేమో కదా అని. సో అవునండి, టఫ్ గా ఉంటుంది, బట్ పాస్ అవ్వడం చాలా కష్టం అని అయితే నేను చెప్పను. ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, బట్ ఈ సిఎంఏ కోర్స్ కి 2-3 attempts తీసుకొని పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కోర్స్ అనేది టఫ్, బట్ టఫెస్ట్ అంటే కాదు, మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా క్వాలిఫై అవ్వగలుగుతారు. బట్ అయినా సరే సిఎంఏ కోర్స్ చేసే వాళ్ళని మేము సజెస్ట్ చేసేది ఏంటి అంటే ప్యారలల్ గా డిగ్రీ కోర్స్ కూడా చెయ్యండి అని అంట. ఎందుకు అని అంటే మీరు విన్నట్టే ఒకవేళ టఫ్ అవ్వడం వల్ల లేదంటే ఏ రీజన్ వల్ల వాళ్ళు క్వాలిఫై అవ్వలేకపోయారు అని అంటే ప్యారలల్ గా వాళ్ళకి ఒక డిగ్రీ ఉంటుంది అన్న రీజన్ కోసం స్టూడెంట్స్ సైమల్టేనియస్ గా సిఎంఏ చదువుతున్న డిగ్రీ కోర్స్ కూడా చెయ్యాలి అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇది విన్న వెంటనే చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏంట్రా బాబు ఒక్క చదువు చదవడమే ఎక్కువ, ఇందులో 2 చదవాలా అంటే సిఎంఏ చదువుతూ డిగ్రీ కూడా చదవాలా అన్న డౌట్ మీకు ఉంటుంది. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే నో, మీరు 2 చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే మీరు బీకామ్ కోర్స్ తీసుకున్నారు అని అంటే బీకామ్ లో ఏవైతే సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ సిఎంఏ లో కూడా ఉన్నాయి. సో సిఎంఏ స్టార్టింగ్ లో మీరు చదువుకునేవి బీకామ్ లో కూడా ఉంటాయి. సో బేసిక్స్ లో ఉంటాయి కాబట్టి మీరు సిఎంఏ చేస్తే మీకు బీకామ్ చాలా బేసిక్ గా ఉంటుంది, మీరు ఈజీగా ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. సో ఇది డిగ్రీ కోర్స్ గురించి. ఇప్పుడు సిఎంఏ కోర్స్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ ఏంటి అని చూసుకుంటే సిఎంఏ తర్వాత ఒకటి మీరు సర్వీస్ చేయొచ్చు, లేదు అనంటే ప్రాక్టీస్ చేయొచ్చు, అంటే మీరు ఓన్ స్టార్ట్అప్ పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, లేదు అనంటే మీరు టీచింగ్ సెక్టార్ కి రావచ్చు, లేదు అనంటే మీ ఓన్ గా మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్అప్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సర్వీసెస్ చూసుకుంటే మీరు పబ్లిక్ కంపెనీలో అంటే గవర్నమెంట్ కంపెనీలో పనిచేయొచ్చు, లేదు అనంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేయొచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కి వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్ కంపెనీస్ ఫైనాన్స్ కంపెనీస్ లో పనిచేయొచ్చు, లేదు అనంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ లో పనిచేయొచ్చు. సో మీకు ఏ సెక్టార్ లో అయినా జాబ్ అనేది వస్తుంది. అదే మీరు ప్రాక్టీస్ తీసుకున్నారు అని అంటే టాక్సేషన్ సైడ్ లో మీరు వర్క్ చేయొచ్చు, జిఎస్టి రిటర్న్స్ లా పనిచేయొచ్చు, లేదంటే కన్సల్టెన్సీ సర్వీసెస్ లా కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. సో సిఎంఏ కోర్స్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి, ప్లెంటీగా ఉంటాయి. సో మీరు సిఎంఏ కోర్స్ అయిన తర్వాత జాబ్ లేకుండా మేము ఉంటామేమో అన్న డౌట్ మీకు ఖచ్చితంగా ఉండనవసరం లేదు, ఎందుకంటే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు సిఎంఏ ఫైనల్ అయిన తర్వాత ఐసిఎంఏ వాళ్ళే ఒక ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మీరు ఈ ప్రీ ప్లేస్మెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఒక 12 days ఉంటుంది, దానికి మీరు అప్లై చేసుకున్నారు అని అంటే మీరు ప్లేస్మెంట్స్ కి అప్లై అవుతారు. అంటే మన ఐసిఎంఏ వాళ్ళే ప్లేస్మెంట్స్ పెడుతున్నారు అనమాట. సో ఆ కంపెనీస్ నుంచి వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఆ ప్రొసీజర్ అంతా మన ఇన్స్టిట్యూట్ వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇందులో మనకి రిక్రూటర్స్ అంటే ఏ కంపెనీస్ వాళ్ళు వస్తారు అని అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ వాళ్ళు చాలా మంది వస్తారు. ఇందులో మీరు చూసారు అని అంటే మీకు తెలిసిన కంపెనీస్ నేమ్స్ చాలా ఉంటాయి, గవర్నమెంట్ కంపెనీస్. అలానే మీకు బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా చాలా మంది వస్తారు, వాళ్ళ నేమ్స్ ఇవి. దాని తర్వాత మీరు చూసుకున్నారు అంటే ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ అండ్ అదర్ కంపెనీస్ నుంచి కూడా వస్తారు. నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్ అండ్ ఆటోమొబైల్స్. సో ఈ కంపెనీస్ నుంచి కూడా మీకు రిక్రూటర్స్ అనేది వస్తారు. సో వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని జాబ్ కి తీసుకుంటారు. సో అది. ఇప్పుడు సిఎంఏ కోర్స్ అయిన తర్వాత దీన్ని డిగ్రీగా కన్సిడర్ చేస్తారు. సో ఈ పర్టికులర్ యూనివర్సిటీస్ లో దీన్ని పీజీగా కూడా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇది ఎంటైర్ సిఎంఏ కోర్స్ గురించి వివరాలని. ఇప్పుడు మీకుండే మేజర్ డౌట్ ఏంటి అని అంటే సిఎంఏ కోర్స్ అనేది ఉట్టి కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి మాత్రమే అని ఒక పెద్ద మిస్కన్సెప్షన్ అనేది ఉంది. దానికి ఆన్సర్ ఏంటి అని అంటే కానే కాదు. సిఎంఏ కోర్స్ అనేది కామర్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి మాత్రమే అప్లై అయ్యేది కాదు. అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే 10+2 అని ఉంది, కానీ కామర్స్ స్టూడెంట్స్ కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది అని లేదు. అలా ఉంటుంటే సిఎంఏ ఫౌండేషన్ లో మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుంది చెప్పండి. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే మీరు సిఎంఏ కి రావచ్చు, అదర్ దెన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే మీరు
సిఎంఏ కోర్స్ చేయొచ్చు. సో మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మీరు ఎంపీసీ తీసుకున్నా కానీ, బైపీసీ తీసుకున్నా కానీ, ఎంఈసీ తీసుకున్నా, సిఈసీ తీసుకున్నా, డిప్లొమా చేసినా, ఎలాంటి కేటగిరీ నుంచి వచ్చినా కూడా మీరు సిఎంఏ చదివి ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇది మేము నార్మల్ గా చెప్పట్లేదు, ఐసిఎంఏఐ నుంచే వచ్చింది. ఏంటి అని అంటే చాలా మంది ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ చదివి ర్యాంక్ హోల్డర్స్ గా కూడా సిఎంఏ పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో మీరు ఒకవేళ కామర్స్ బ్యాక్గ్రౌండ్స్ కి మాత్రమే సిఎంఏ అప్లికబుల్ అని అనుకుంటే అది అస్సలు కాదు. ఇంకో డౌట్ ఏంటి, ఇంత చెప్పారు బట్ ఎంత ఖర్చు అవుతుందో మీరు చెప్పలేదు, అసలు కాస్ట్ ఏంటి అని అనుకుంటే, ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోవాలి అని అనుకున్నాం కదా. సో ఐసిఎంఏఐ ఇన్స్టిట్యూట్ కి మీరు ఫౌండేషన్ కోర్స్ నుంచి ఫైనల్ కోర్స్ వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి 63,000 నుంచి 65,000 వరకు ఖర్చు అవుతుందండి. సో ఎగ్జాక్ట్ గా చెప్పాలి అని అంటే 63,100 అలా చేంజ్ అవుతుందని అనమాట. సో ఇది రిజిస్ట్రేషన్ ఫీజ్. మీరు ఐసిఎంఏఐకి పే చేసే మనీ ఏమైతే ఉంటుందో అది ఆ 65,000 వరకు ఉంటుంది. అలా కాకుండా మీరు కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ దగ్గర కోచింగ్ తీసుకుంటారు. ఆ కోచింగ్ ఫీజ్ అనేది ఇన్స్టిట్యూట్ కి తగ్గట్టు అది మారుతూ ఉంటుంది. సో ఏదైతే పెద్ద పెద్ద కాలేజెస్ కి మీరు వెళ్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ కి తగ్గట్టు ఆ అమౌంట్ అనేది మారుతూ ఉంటుంది. మినిమం టు మినిమం ఎంత ఉండొచ్చు అని అంటే 1,50,000 నుంచి 3,50,000 వరకు ఉండొచ్చు. ఇది నేను ఒక్క లెవెల్ కి చెప్పట్లేదు, ఎంటైర్ సిఎంఏ కోర్స్ కి, అంటే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ అన్ని లెవెల్స్ మీరు పాస్ అయ్యి అన్ని లెవెల్స్ మీరు కోచింగ్ తీసుకోవడానికి 1,50,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఇది ఇన్స్టిట్యూట్ కి మారుతూ ఉంటుంది. సో ఇది మీకు ఖర్చు అయ్యేది. సో మినిమం టు మినిమం మీకు ఇంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు మీకు ఉండే నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే, మా అమ్మ ఇంత ఖర్చు అవుతుంది కదా, ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయా, వర్క్ దొరుకుతుందా, సిఎంఏ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టే ప్లేస్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. సో అక్కడే ఇంటర్వ్యూస్ వచ్చి రిక్రూటర్స్ రిక్రూట్ చేసుకుంటారు. అలా కాదు మీరు బయట జాబ్ కి వెళ్తున్నారు అని అంటే ప్యాకేజెస్ ఎంత రావచ్చు అని అనుకుంటే, ఐసిఎంఏఐలో మాక్సిమం ప్యాకేజ్ సిటిసి ఇప్పుడు జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్ లో తీసుకుంటే సిటిసి ఎంత ఉంటుంది అని అంటే, మాక్సిమం అంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 29 lakhs per annum. ఇది మేము ఊరికే చెప్పట్లేదు, ఐసిఎంఏ పోర్టల్లోనే ఉంది, మీకు కూడా డౌట్ ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. సో మాక్సిమం ప్యాకేజ్ హైయెస్ట్ సిటిసి అనేది 29 lakhs per annum, యావరేజ్ సిటిసి అనేది 12 lakhs per annum. సో యావరేజ్ గా మీకు 12 lakhs నుంచి 29 lakhs వరకు రావచ్చు. ఇది స్టార్టింగ్ సాలరీ నేను చెప్పేది. బట్ ఇంత నిజంగానే వస్తుందా అని అంటే అందరికీ ఖచ్చితంగా రాదండి. సో యావరేజ్ గా ఎంత రావచ్చు, రియలిస్టిక్ గా మనం మాట్లాడుకుంటే పర్ మంత్ 40,000 రూపీస్ అయితే డెఫినెట్ గా వస్తుందండి. సో ఒకవేళ మీరు సిఎంఏ క్వాలిఫై అయ్యి బయటకు వచ్చేస్తున్నారు అని అంటే పర్ మంత్ 40,000 డెఫినెట్ గా పక్కాగా మీకు వస్తుంది. దానికంటే తక్కువగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లేదు. బట్ నేను ఎందుకు అలా అంటున్నాను అని అంటే, మీకు సిఎంఏ కోర్స్ అయిన తర్వాత ప్యాకేజ్ అనేది మీ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తారు కదా, ఇంటర్ లెవెల్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ కి ముందు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేస్తారు. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లో మీకు అప్పుడు కూడా ప్యాకేజ్ ఇస్తారు, స్టైఫండ్ అని చెప్పిస్తారు. అది ఎంత ఉంటుంది అని అంటే మినిమం టు మినిమం పర్ మంత్ 5,000 రూపీస్ నుంచి 15,000 రూపీస్ వరకు ఉంటుంది. సో స్టార్టింగ్ 5,000 నుంచి 10,000, 15,000, 30,000 వరకు కూడా ఉంటుంది, మీరు చేసిన కంపెనీ బట్టి. సో మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ కంపెనీని బట్టి మీకు స్టైఫండ్ అనేది ఉంటుంది. యావరేజ్ గా తీసుకుంటే మీకు ఇంటర్ లెవెల్లో స్టైఫండ్ అనేది 15,000 వరకు రావచ్చు. ఇప్పుడు మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో, ఎంత నేర్చుకుంటున్నారో దాన్ని బట్టి మీకు సిఎంఏ ఫైనల్ అయిన తర్వాత మీ జాబ్ ప్లేస్మెంట్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు బాగా నేర్చుకున్నారు పని అని అంటే మీకు ప్యాకేజ్ చాలా బాగా ఉంటుంది. లేదు మేము చాలా తక్కువగా నేర్చుకున్నాము, మేము ఏది ఎక్కువగా నేర్చుకోలేదు అని అంటే ప్యాకేజ్ అనేది తక్కువగా ఉంటుంది. సో ప్యాకేజ్ అనేది డిపెండ్ ఆన్ నాలెడ్జ్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ యావరేజ్ గా చెప్పాలి అని అంటే 40,000 పర్ మంత్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో మీరు 5 to 6 lakhs per annum అనేది పెట్టుకోవచ్చు యావరేజ్ గా. స్టార్టింగ్ నేను చీపెస్ట్ అసలు ఇంతలోనే ఉంటుంది అని చెప్తున్నాను. బట్ చాలా మంది 29 lakhs per annum సంపాదించే వాళ్ళు కూడా సిఎంఏ లో ఉన్నారు. సో అది నేను చెప్పాలనుకుంది. సిఎంఏ కోర్స్ గురించి అన్ని వివరాలు మీకు ఇప్పుడు తెలిసింది అని అనుకుంటా.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, CMA కోర్స్ గురించి ఇంకా మీకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారు అని అంటే కింద డిస్క్రిప్షన్ లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేసి మీరు ఇంకా వివరాలు కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ.